నగరంలోని ప్రయాణికులకు టీజీఆర్టీసీ పిడుగులాంటి వార్త చెప్పింది. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి 3 స్టేజ్ల వరకు ₹5, 4వ స్టేజ్ నుంచి ₹10 పెంచనున్నారు. అయితే పెరిగిన అదనపు బస్సు ఛార్జీలు ఈ నెల 6 నుంచి అమల్లోకి రానున్నట్టు టీజీఆర్టీసీ అధికారులు వెల్లడించారు. తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ వ్యవహారంలో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు దినేష్ జైన్, గని, హరిశంకర్లతో పాటు వైసీపీ నేత సురేష్ పై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా నిజాలను బయటపెట్టిన లక్ష్మీరెడ్డి ఫోటోలు, వీడియోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిగా సురేష్ను గుర్తించారు. ఈ విషయ ప్రచారానికి సహకరించిన జనసేన నేతలపై కూడా ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని పలుమార్లు కోరినప్పటికీ స్పందన లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. డిలీట్ చేస్తానని చెప్పి ఇప్పుడు సైలెంట్ గా ఉండాలని ఒత్తిడి తేవడంపై లక్ష్మీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు సమాచారం. 2022లో నా దగ్గరికి గని దినేష్ జైన్ వచ్చి, మీకు కిరణ్కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉంటాయి, ఇవ్వండి, అవి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేలా ఉంటుంది అని చెప్పి నా దగ్గర నమ్మించి వీడియో తీసుకెళ్ళాడు. అప్పుడు నేను నమ్మకపోతే నా ఫ్రెండ్ అయిన హరిశంకర్ దగ్గర కాల్ చేపించి మీకు న్యాయం చేపిస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2025లో ఎప్పుడైతే నా ఆర్థిక పరిస్థితి ఇదయ్యి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందో, నేను హాస్పిటల్లో ఉన్న 2 డేస్లో నా పర్మిషన్ లేకుండానే ఆ వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అవి వచ్చినప్పటి నుంచి నా కుటుంబం కానీ, నేను కానీ, నా పిల్లలు కానీ ఎంతో సఫర్ అవుతాను. ఆ తర్వాత జరిగిన విషయాలు అందరికీ తెలిసిందే. ఎన్నో సమస్యలు పడి మేము కోర్టు ద్వారా అన్ని సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ వీడియోస్, ఫొటోస్ని వాళ్ళకి తగిన విధంగా మార్పింగ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ నన్ను, నా బిడ్డల్ని చాలా బాధ పెడతా ఉన్నారు. ఇందులో గని, దినేష్ జైన్ ఇద్దరు కలిసి చేసిందే. ఆ తర్వాత వాళ్ళు వైసీపీకి సంబంధించిన పసుపులేటి సురేష్కి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ మీడియా ద్వారానే ఎక్కడ ఏం జరిగినా కూడా నగే రిపీట్ అవుతూనే వస్తున్నాయి. దీని ద్వారా చాలా 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 మానసికంగా నలిగిపోతున్నాం నేను ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు, అవన్నీ డిలీట్ చేయమని నేను ఆల్రెడీ చెప్పాను. నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, డిలీట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చేయలేదు. మళ్ళీ నేను అడుగుతుంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. అందుకే నేను ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మళ్ళీ కానీ ఇది ఇలానే రిపీట్ అవుతూ ఉంటే నేను ఎంత యాక్షన్ ఉన్నా తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నాను. దయచేసి అవన్నీ డిలీట్ చేయాలనేసి సిఏ గారిని కూడా కోరడం అనేది జరిగింది. అబ్దుల్ గని, దినేష్ జైన్, హరిశంకర్, పసుపులేటి పరిపాలన చేతకాని జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి పార్థసారథి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు వెళ్లి పథకాలను అందేలా చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలలో ఒక ఉద్యోగం సంపాదించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమంలో మంత్రి పార్థసారథి పాల్గొని పలువురు ఆటో డ్రైవర్లకు సన్మానం చేశారు. సమాజంలో ఆటో డ్రైవర్ల పాత్ర మరవలేనిదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడిన ఈ పథకం ద్వారా 2,90,669 ఆటో డ్రైవర్స్కి దాదాపు 436 కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున
వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఏదైతే స్త్రీ శక్తి ద్వారా వారి వృత్తిని కొంత కోల్పోతాము అని ఏదైతే కలప చెందుతున్నారో ఆటో డ్రైవర్స్ సోదరులు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి కొంత ఆర్థిక సాయం 15,000 రూపాయలు మరి ఈరోజు చేస్తుంది, ప్రభుత్వం ఇస్తా ఉంది. అంతేకాకుండా ఏదైతే గత ప్రభుత్వంలో పోలీసుల ద్వారా ఇబ్బందులు పడ్డారో, ఫైన్స్ రూపంలో ఆర్థికంగా నష్టపోయారో అటువంటి వేధింపులు ఉండవని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టం చేయడం చాలా సంతోషం అని చెప్పేసి మరి గతంలో 10,000 రూపాయలు ఇచ్చినా కూడా అరకొరగా ఇచ్చినా కూడా మరి రోడ్ల పరిస్థితి మూలంగా, పోలీసు వేధింపుల మూలంగా, ఆ రోజు పెట్రోల్ మీద ట్యాక్సులు భారం మూలంగా తీవ్రంగా నష్టపోయారు ఆ రోజు ఆటో డ్రైవర్ సోదరులందరూ కూడా. ఈరోజు పోలీసు నుంచి వేధింపులు ఉండని విధంగా, అదేవిధంగా వారికి వ్యతిరేకంగా ఉండే జీవోలు ఏదైతే ఉన్నాయో దాన్ని రద్దు చేయాలని ఆలోచన కానివ్వండి, గ్రీన్ ట్యాక్స్ ఎత్తేయటం కానివ్వండి, మరి అదేవిధంగా మరి రోడ్లని దాదాపు 3,500 కిలోమీటర్లు రహదారుల్ని రోడ్లు పూడ్చడం కానివ్వండి, లేదా కొత్తగా వేయటం కానివ్వండి, మరి ఎన్నిటి మూలంగా మరి ఆటో డ్రైవర్ సోదరులకి, ఆటో డ్రైవర్లందరూ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. ఆటో డ్రైవర్ల ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిందే చేస్తారు, చేసిందే చెప్తారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. గత ప్రభుత్వం 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టిపోయారని మండిపడ్డారు. అప్పుల్లో కేరుకుపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు కేవలం 15 రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని తెలిపారు. ఆర్థికంగా భారమైనప్పటికీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాదాపు వాహన మిత్ర కింద 2,90,000 మందికి ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి చేకూరుతూ ఉంది. దాదాపు 436 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చేస్తారో అదే చెప్తారు, ఏదైతే చెప్తారో అదే చేస్తున్నారు. గత 5 ఏళ్లలో 11 లక్షల కోట్ల అప్పులు చేసి గత ప్రభుత్వం ప్రజలు పొట్టను కొడితే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కేవలం 15 నెలల కాలంలోనే ఈ వ్యవస్థను ఒక గాడిలో పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ప్రజలు బాగుండాలా, ఆటో డ్రైవర్లు బాగుండాలని చెప్పేసి ఈరోజు 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరిగింది. నెల ఏదైతే సూపర్ 6లో భాగంగా మేము ఏదైతే చెప్పామో 2 నెలల కిందట స్కూల్స్ ఓపెన్ అయితేనే తల్లికి వందనం చేశాం. దాదాపు 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసాం. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో దాదాపు వాహన మిత్ర కింద 2,90,000 మందికి ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి లబ్ధి చేకూరుతూ ఉంది. దాదాపు 436 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు క్రెడిట్ చేయడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చేస్తారో అదే చెప్తారు, ఏదైతే చెప్తారో అదే చేస్తున్నారు. గత 5 ఏళ్లలో కడప జిల్లా పులివెందుల పట్టణంలో ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని టీడీపీ పులివెందుల ఇన్ఛార్జు బీటెక్ రవి, జిల్లా ఇన్ఛార్జు మంత్రి సవిత లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పూల అంగళ్ల దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వందలాది మంది ఆటో డ్రైవర్లు, పార్టీ కార్యకర్తలు ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కట్టుబడి ఉన్నారని బీటెక్ రవి తెలిపారు. ఆటో డ్రైవర్లు సమాజ సేవకులుగా ఉన్నారని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ పథకం చారిత్రాత్మకమని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. ఏదైతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఏప్రిల్ 1వ తారీఖు నుంచే పెన్షన్ల పండుగ అన్న కార్యక్రమం ఏదైతే 1వ తారీఖున ప్రతి కార్యక్రమం మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి, మరి వారు కూడా ఎందుకంటే స్త్రీశక్తి పథకం వల్ల వారు కూడా ఇబ్బంది పడకూడదు, స్త్రీశక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఓనర్లు మరి ఎవరైతే క్యాబ్ నడుపుకుంటున్నారో వారి కుటుంబ సభ్యులు ఇండైరెక్ట్ గా మరి డైరెక్ట్ గా కూడా లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఈ రోజు అన్ని కార్యక్రమాల్లోనూ వాళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా ధైర్యంగా ఈ రోజు వారి గమ్యానికి వారు మహిళలు చేరుకుంటున్నారు. అయినా ఆటో కార్మికుల కష్టాలు మరి వారికి పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని ముఖ్యమంత్రి గారు అడగకనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఈ రోజు సుమారుగా 2,90,000 చిల్లర మందికి ఈ రోజు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అందజేస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మన కడపలో సుమారుగా 12,000 మందికి, అదే విధంగా పులివెందుల్లో 1,296 మంది మరి సోదరులకి ఈ రోజు మనం 15,000 రూపాయలు అందజేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే ఎన్నికల సమయం హైదరాబాద్ లోతుకుంటలోని ఓ సైకిల్ షాపులో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాప్లో ఉన్న సైకిళ్లన్నీ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు పక్కన ఉన్న మరో షాప్కి కూడా వ్యాపించగా పరిస్థితిని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక దళం గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాద సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చింతలకట్ట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఓబులేస్ ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 3 లక్షల నగదు, 5 లక్షల విలువైన బంగారం మంటల్లో కాలిపోయాయి. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. ఎంతో కష్టపడి రూపాయిగా కూడబెట్టిన ఆస్తి ఒక్కసారిగా అగ్నికి ఆహుతి కావడంతో ఓబులేసు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది చర్యతో మంటలను అదుపు చేయగలిగారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. కర్నూలు నగరంలోని రాఘవేంద్ర కాలనీలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని కాలనీలో ప్రతిష్ఠించి రోజు ఒక అలంకరణలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేపట్టారు. నవరాత్రుల ప్రతిష్ఠ తర్వాత తుంగభద్ర నదిలో అమ్మవారిని నిమజ్జనం చేశారు. బొల్లు వెంకటేశ్వర్లు, బొల్లు పార్వతి, బొల్లు కిరణ్ కుమార్, బొల్లు ప్రియాంకలతో పాటు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ 9 రోజులు చండీయాగం, కుంకుమార్చన లాంటి పూజలతో పాటు భక్తి పాటలు, కోలాటాలు, అమ్మవారి శ్లోకాలు అందించారు. అలాగే అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు జనానికి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన వసతి కల్పించినట్లు స్థానికులు తెలిపారు. ఈసారిగా 2025లో మా వీధిలో దుర్గామాత దసరా సందర్భంగా దేవి నవరాత్రులు చేయడం జరిగింది. ఈ విధంగా మేము ఇక్కడ 11 రోజులు అన్ని అమ్మవారికి అన్ని పూజలు అన్నీ చేశాము. ఇదే కాకుండా మేము ఒకరోజు చాలా విజయవంతంగా అన్నీ జరిగాయి. ఇదే విధంగా మేము చండీ హోమం జరగడం జరిగింది. మనకు అన్నదానం పెట్టాము. అన్నదానం కూడా దగ్గర 800 మంది దాకా వచ్చారు. అందరూ వచ్చి అన్నం భోంచేసి వెళ్ళారు. ఇదే విధంగా మేము ప్రతిసారి అదే కాకుండా మా ఏరియాలో సహకరించిన ఆంటీ వాళ్ళందరికీ, అంకుల్ వాళ్ళు కానీ, చిన్న పిల్లల నుంచి అందరూ ప్రతి ఒక్కరూ మాకు పేరున సహాయం చేశారు, సపోర్ట్ చేశారు. అందరిది ఇది ఒక్కరితో కాకుండా అందరూ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ ఎలా మంచిగా చేయాలని చెప్పి చూసి
అంత మెరుగైన విధంగా చేశారు. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం అందరి సహకారాలతో ఇలా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈసారి మొదటిసారిగా ఈ నవరాత్రులలో 11 రోజులు మేము భక్తితో ప్రతి ఒక్కరూ సహకారం, రాఘవేంద్ర నగర్ అయితే ఏమి, పక్క నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమి, ఎవరైతేనేమి అందరూ ఎవరైతే కానీ అందరూ వచ్చేసి భక్తి శ్రద్ధలతో 11 రోజులు పూజలు చేసి ఇక్కడ మేము పెట్టినందుకు మాకు, అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగనే ప్రతి ఒక్కరూ సహకరించారు. పేరు పేరున ఒక్కరు అని చెప్పడానికి ఉండదు. ఇక్కడ అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ సంతోషంగా ప్రతిరోజు సాయంకాలం జరిగే కార్యక్రమాలు అయితేనేమి, ఉదయం జరిగే పూజలు అయితేనేమి, అయ్యవారు కానీ అన్ని హోమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిగినాయి. దానిగా అదే కాకుండా ఒకరోజు అన్నదానం జరిగింది. ఇంకా అమ్మ తల్లి దీవెన ఉంటే ఇలాగనే ప్రతి సంవత్సరం చేసుకుంటూ అన్నదానానికి ప్రతి సంవత్సరము అన్నదానం చేసేదానికి మేము ముందుంటాము. అలాగనే మా కాలనీ వాసులు, రాఘవేంద్ర నగర్కి సంబంధించిన కాలనీ వాసులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని మాతో చెప్పారు. మేము అదే మాట మీకు చెప్తున్నాము. ఈ నవరాత్రి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంగా లక్ష్యంగా పనిచేయాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి ప్రతి రంగంలో కొనసాగుతుందని, రైతుల రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సేవలు, పెన్షన్లు, నిరుద్యోగులకు అవకాశాలు వంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కట్టుబడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి 3 అభ్యర్థుల పేర్లను పీసీసీకి పంపించి ఆదేశాల మేరకు టికెట్ కేటాయిస్తామని తెలిపారు. మెసేజ్ పంపించారు. 5 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ ఉంది, ఉండాలని చెప్పి మీ అందరికీ చాలా స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తరం రాజకీయాలు కాదు, ఇప్పటికే మీ కడుపులల్లా అన్నీ ఉన్నాయి. చాలా ఎన్నికలు చూశారు కాబట్టి మనందరం మనస్ఫూర్తిగా కలిసిమెలిసి ఆనందంలాగా ఎక్కడ కూడా పడుదల పోకుండా 10 సంవత్సరాలు కొట్లాడి రాజ్యాన్ని తీసుకున్నాం. మనం ఎక్కడ తొందరపడి భారీ గుణంతో పోవాల్సిన అవసరం ఉందని మనం చెప్తా ఉన్నా. ఎక్కడ కూడా తొందరపడి బయట మాటిని బయట పార్టీలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా వేరే పార్టీలు కూడా వాళ్ళందరూ ఏకం చేసుకొని మనం అందరమే వాళ్ళే అనుకుంటే వాళ్ళతో ఏం పోతారా మనం కలిసి ఉన్నారనే పరిస్థితి కూడా మొదలు పెట్టారు వాళ్ళు. దయచేసి మనందరం అల్లదమ్మున్నాం, రాజకీయాల్లో పూర్తిగా ఆలోచన ఉన్నవాళ్ళం, రకరకాల నాయకత్వం దగ్గర ఉన్నవాళ్ళం. ఎక్కడా కూడా వాతావరణాన్ని కలుషితం చేసుకోకుండా రేపు అన్ని వ్యవస్థలు కూడా నామినేటెడ్, ఆంధ్రాలో ఏదైతే నామినేటెడ్ చేస్తున్న పరిస్థితి ఉందో అన్ని కూడా మన దగ్గర నామినేటెడ్ వచ్చే నెల నామినేటెడ్ చేసే పరిస్థితి వచ్చింది. అన్ని పదవులకి లీడ్ సంఘాలతో సహా, కోఆపరేటివ్ జిల్లా డైరెక్టర్తో సహా, కోఆపరేటివ్ అధ్యక్షులతో సహా మెసేజ్ పంపించారు. మనం పర్సనల్ కంటే పార్టీ ముఖ్యం. వ్యక్తిగత ఆలోచనలు పక్కన పెట్టి పార్టీ లైన్, పార్టీ కూడా చాలా చిత్తశుద్ధితో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపులు ఏ విధంగా జరిగినాయో వాటికి అనుగుణంగా మీ గ్రామాలు, మండలాలలో పోటీ చేయాల్సిందే. నిన్న మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అనేక మంది మంత్రులు జూమ్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొంతమంది రిజర్వేషన్ల మీద కూడా మాట్లాడటం జరిగింది. మా ఊరు ఇది వచ్చింది, మా ఊరు అది వచ్చింది, మా ఊరిలో అసలు వాళ్ళు లేరు, ఎస్సీ లేని కాదు ఎస్టీకి ఇచ్చారు, ఎస్టీ లేని కాదు వాళ్ళకి ఇచ్చారు, అట్లా రకరకాలుగా ఇవ్వటం జరిగిందంటే అది మనం ఎవ్వరూ దాంట్లో ఏం పెట్టేది లేదు. ఆ ప్రక్రియ అయిపోయింది. నోటిఫై కూడా
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.